హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి ఇంటర్మీడియట్ సెకండరీ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్. సో మీరు ఒకవేళ ఫెయిల్ అయ్యి ఖచ్చితంగా పాస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి. మార్చిలో జరిగిన క్వశ్చన్ పేపర్ని, ఈ క్వశ్చన్ పేపర్ని మన ఛానల్లో ఆల్రెడీ సెకండరీ ఫిజిక్స్ సంబంధించి గెస్డ్ పేపర్ 1 and 2 పెట్టాను. ఈ 4 పేపర్లు చూసుకోండి, డెఫినెట్గా అయితే మీరు పాస్ అవుతారు. దానికంటే మీద చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా పేపర్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండరీ సంబంధించి ఫిజిక్స్ పేపర్ అండి ఇది. సో మొత్తం మీకు 2 marks to 10 ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఆల్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. సో దీంట్లో నుంచి పక్కాగా అయితే మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ చూడంగానే మీకు, ఇప్పుడు మీరు చేస్తున్న జస్ట్ రివిజన్ కాబట్టి ఈ క్వశ్చన్ చూడంగానే మీకు వచ్చా రాదా, రాకపోతే ఎక్కడ ఉంది ఆన్సర్ ఎతికి అట్లీస్ట్ దాని కాన్సెప్ట్ ఏమో నేర్చుకోండి. మీరు రేపు పొద్దున ఇది ఎగ్జామ్లో వస్తే కూడా వదిలేకుండా హెడ్డింగ్ పెట్టి అట్లీస్ట్ 2-3 పాయింట్స్ అని రాసేలాగా ఉండాలి. అండ్ సెక్షన్ బిల్ చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 questions అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 marks, 6 4 24. అండ్ ఇక్కడ చూస్తే దీంట్లో నుంచి మనకు పక్కాగా అయితే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోంట్ మిస్ దిస్ క్వశ్చన్స్. అండ్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ సిలో చూస్తే కనుక మొత్తం 3 ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 2 8 16. సో దీంట్లో మనకి ఏంటంటే అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ మనకి ఏ చాప్టర్ నుంచి 8 marks వస్తాయనేది క్లియర్గా ఉంది. కాబట్టి ఆ చాప్టర్ 80% మిస్ అవ్వకండి. ఆ చాప్టర్ని బాగా చూసుకోండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు, దాని డౌట్ అయితే లేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మార్చి జరిగిన పేపరు, ఈ పేపరు మన ఛానల్లో పెట్టిన గెస్డ్ పేపర్ 1 అండ్ గెస్డ్ పేపర్ 2, ఆ 4 పేపర్లు చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మీకు 50 to 60% స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 60కి 30 నుంచి 40 మధ్యలో అయితే మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. మనకేంటంటే పాస్ అవ్వాలి ముఖ్యంగా. ఇవేంటంటే ఆల్రెడీ ప్రాక్టీస్ పేపర్స్ కింద ఆల్రెడీ ఇచ్చేసారు మా పిల్లలకు కూడా చాలామందికి. సో మీకైతే నేను ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి, డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. అండ్ ప్రజెంటేషన్ బాగా చేయండి. ఏదైనా ఆన్సర్ రాకపోతే మీరు దాన్ని వదిలేకుండా హెడ్డింగ్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.